టీడీపీ వారసుడు ఎన్టీఆర్ అంటూ నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు భార్య ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలైనటువంటి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు స్పష్టం చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కి ఎప్పుడు పార్టీ నుంచి ఘన స్వాగతం వస్తుందని, ఎన్టీఆర్ వస్తే చాలు అని అంటోంది నారా భువనేశ్వరి. జూనియర్ ఎన్టీఆర్ కోసం మరి వెల్కమ్ చెప్పడానికి మేము ఎప్పుడూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని, ఎన్టీఆర్ వస్తే అంతకుమించి కావాల్సింది ఇంకేముంది అంటోంది. చంద్రబాబు నాయుడిని వైసీపీ పెట్టరాని బాధలంతా పెట్టింది. అలాగే లోకేష్ ని కూడా ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలా అని ఎదురు చూస్తోంది. కాబట్టి నిజమైన రాజకీయ వారసుడు అంటే టీడీపీకి అది ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ వస్తే పార్టీ బాధ్యతలు అప్పగించడానికి ఎవరికి ఏ ఇబ్బంది లేదు అంటోంది నారా భువనేశ్వరి. ఎన్ని రోజులు మరి చంద్రబాబు గారు రాజకీయంగా చేసిందంతా తెలుగు ప్రజల ఆత్మాభిమానాల్ని కాపాడడానికే కానీ వైసీపీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ వస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీకి ఏ ప్రమాదం ఉండదనేది అందరూ చెప్తారు. అలాగే వైసీపీ లాంటి పార్టీలు ఎన్నొచ్చినా ఎన్టీఆర్ యొక్క అభిమానానికి ప్రజలు ఖచ్చితంగా మరి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అంటోంది నారా భువనేశ్వరి. నారా భువనేశ్వరి చెప్పిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా ఆమె చెప్పేసరికి ఇంకెవరికి అడ్డుంది? లోకేష్ కూడా పక్కకు వెళ్ళిపోవడం గ్యారంటీ. కాబట్టి ఈ విషయంలో మాత్రం గెలుపు నందమూరి నారా కుటుంబాలదే, నందమూరి జూనియర్ ఎన్టీఆర్దే అంటున్నారు.